ఏదైతే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 1,10,000 మంది ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి, హెల్పర్స్ కానివ్వండి, ఇది ఒక పెద్ద సంస్థ. అంగన్వాడీ టీచర్స్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తన మానస పుత్రికలుగా చూసుకునేటువంటి పరిస్థితి. ఎప్పుడు అంగన్వాడీలకు రక్షించాలని, వారి మంచి బాగోగులు చూడాలని, వారు మంచి జీవితంలో ఉండాలని చెప్పేసి వారికి ఎప్పుడు నిరంతరం వారి గురించి ఆలోచించే ఏకైక ముఖ్యమంత్రి ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారే. గత ప్రభుత్వంలో ఏ రోజు కూడా వారు ఫస్ట్ తారీఖు శాలరీస్ తీసుకోలేరు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల కాలంలో ప్రతి నెల ఫస్ట్ తారీఖు వాళ్ళకి శాలరీస్ పడి చాలా సంతోషంగా వాటి కుటుంబం కానివ్వండి వాళ్ళు కూడా ఉన్నటువంటి పరిస్థితులు. దానిలో భాగంగా వారు ఒక నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది. ఇంతటి విపత్కర పరిస్థితులు జరిగాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మా వంతుగా ఒకరోజు శాలరీని ప్రకటించాలని కానీ, లేకపోతే అందరి మద్దతుతో ఏదైతే అంగన్వాడీకి యూనియన్స్ ఉన్నాయో, సిఐటియు కానివ్వండి, ఏఐటీసీ కానివ్వండి, ఫోరం ఫర్ అంగన్వాడీ కానివ్వండి, ఏదైతే తదితర యూనియన్స్ అందరినీ కూడా చర్చించి ఈ విధంగా ఈ యొక్క బృహత్తమైన కార్యక్రమంలో మనం కూడా పాలు పంచుకొని చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉందామని చెప్పి వీరందరూ కూడా మద్దతు పలకటం జరిగింది. దీనిలో ముఖ్యంగా కొన్ని యూనియన్లు, సిఐటియు లాంటి యూనియన్స్ ఏదైతే వారు వీళ్ళు ఒకటి ప్రకటన చేసుకోవటం జరిగింది. కమిషనర్ గారిని కలిశారు, ఏదైతే జేడీ గారిని కలిశారు. అంగన్వాడీ వర్కర్కి వచ్చేసి 200 రూపాయలు, హెల్పర్కి వచ్చేసి 100 రూపాయలు. ఒకరోజు దాన్ని మనము చంద్రబాబు నాయుడు గారికి విరాళంగా ఇద్దాము, ఎవ్వరికీ భారంగా కాకుండా ఉంటుందని నిర్ణయించినప్పుడు మిగతా యూనియన్స్ అందరూ కూడా ఓకే అన్నప్పటికీ కూడా సిఐటియు యూనియన్ కావాలని చెప్పి మేమంతా బేర్ చేయలేము, 100 రూపాయలు మాత్రమే సెంటర్కి ఇవ్వగలము, అంగన్వాడీలంటే చాలా చిన్న స్థాయి ఉద్యోగస్తులు అని చెప్పి వీరు చెప్పడం అనేది చాలా దుర్మార్గకరమైన విషయం. ఎందుకంటే పాపం అంగన్వాడీ వాళ్ళు చాలా చిన్న ఎంప్లాయీస్, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు అన్నప్పుడు మేము ఒకటే అడుగుతా ఉన్నాం సిఐటియు లీడర్స్ని, అమ్మ మరి మీరు వసూలు చేసినప్పుడు మీరు ఎన్నో రకాలుగా బిల్డింగ్ ఫండ్స్ అని వసూలు చేస్తారు, లేక మెంబర్షిప్ అని వసూలు చేస్తూ ఉంటారు, మహాసభలు పెడితే డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. అంటే వీటన్నిటికన్నా కూడా ఇచ్చే అమౌంట్ వరద బాధితులకు ఇచ్చే 300 మీకు భారం అనిపించిందా? మరి అదే అంగన్వాడీస్కి శాలరీస్ పెంచినప్పుడు మీరు డిమాండ్ చేసి తీసుకుంటారు కదా, మీ ఫుల్ శాలరీ ఇస్తారా లేకపోతే మీకు వచ్చినటువంటి జీతంలో హాఫ్ శాలరీ ఇస్తారా అని మీరు డిమాండ్ తీసుకున్న రోజులు లేవా అండి? సిఐటి లీడర్స్ నేను సూటిగా అడుగుతా ఉన్నాను. ఈరోజు వచ్చేసి మీరేదో పెద్దగా 300 రూపాయలు ఇస్తే అంగన్వాడీలకు చాలా భారం అవుతూ ఉంటుంది, వాళ్ళు చాలా చిన్న ఉద్యోగస్తులు అని చెప్పేసి బూటకపు మాటలు చెప్తే ఎవరు నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. ఏంటండి మీ నియంత్రిత్వ పోకడ? గతంలో 42 రోజులు సమ్మె చేసినప్పుడు ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా దానిలో భాగంగానే మేము తెలుగునాడు అంగన్వాడీ యూనియన్ తరపున మద్దతు తెలపడానికి వస్తే మీరు వచ్చే అవసరం లేదు, మీరు రావద్దు, మీరు మాకేం చెయ్యరు అని చెప్పి నియంతృత్వ పోకడలతో మాట్లాడినటువంటి పరిస్థితి. మీరు ఏమనుకుంటున్నారు? మీరు అంటే మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా సవ్యంగా చేస్తూ ఉన్నారా? సిఐటియు అంటే ఏమన్నా ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవా? ఏమన్నా అంగన్వాడీస్ అందరూ కూడా మీ అండర్లో ఉండాలని ఎవరన్నా మీకు రాసించారా? అక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీని అందరిని అడగండి. మీకు మీరుగా నిర్ణయం చేసుకొని ఏదో భారం అయిపోతుందని మీరు చెప్పడం కాదు. గతంలో మీరు చేసినటువంటి పనులేంటి? మీరు ఎన్ని డబ్బులు వసూలు చేశారు? పక్క రాష్ట్రాల్లో తుఫానులు వచ్చినప్పుడు, కేరళ కానివ్వండి, నేపాల్ కాని రాష్ట్రాల్లో వరదలు వచ్చినప్పుడు మీరు ఒక్కొక్క జిల్లా నుంచి 5 లక్షలు వసూలు చేసి ఎలా తీసుకున్నారు మీరు? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారికి తోడుగా ఉండాలని చెప్పి మీ ఏదైతే ఉద్యోగస్తులు అందరూ కూడా ఒక్కరోజు జీతం ప్రకటించినప్పటికీ కూడా ఎవ్వరికీ భారం అవ్వకూడదని చెప్పి 300 రూపాయలు ఇవ్వాలంటే ఏదో మీకు అంగన్వాడీల మీద ప్రేమ ఉన్నట్టు కళ్ళబొల్లి మాటలు చెప్పడం అనేది చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం. మీ నియంత్రత్వ పోకడలకి ఎవ్వరూ భయపడేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉండరండి. మీరు జీతాలు పెంచినప్పుడు డిమాండ్ చేసి మీరు వసూలు చేసినప్పుడు లేదా? మీరు బ్లాక్మెయిల్ చేసి మీరు డబ్బులు ఇవ్వకపోతే మీకు మెమోలు ఇప్పిస్తామని చెప్పి అంగన్వాడీలని మీరు బెదిరించలేదా? ఇలా ఎన్ని సంఘటనలు జరిగినాయి సిఐటిలో? మీరు చేయట్లేదా? మీరు సవ్యంగా వాళ్ళని మేనేజ్ చేసి సవ్యంగా యూనియన్ని రన్ చేస్తూ ఉన్నారా? మేము సూటిగా అడుగుతా ఉన్నాం మిమ్మల్ని. ఈరోజు వచ్చేసి ఏదైతే సీఎం గారికి ఇచ్చే ఫండ్ విషయంలో మీరు రాజకీయం చేసి మాట్లాడుతున్నారంటే ఇది సరైన విషయం కాదు.
తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి 1,10,000 మంది అంగన్వాడీలకు తెలుసు ఎవరు అభివృద్ధి చేస్తారు, ఎవరు ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుంది, ఎవరు ప్రభుత్వంలో మేము చాలా సంతోషంగా ఉంటామనేది రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీలు అందరూ కూడా తెలుసుకునేటువంటి పరిస్థితి. మీరేదో బెదిరిస్తే ఏదో చేసేస్తే మీ అంటూ ఉండేస్తారు, మొత్తం మా అంటే ఉన్నారు అని చెప్పేసేసి, ఏదో జీతాలు పెరిగితే మా వల్లే పెరిగినాయి అని చెప్పేసేసి, ఏదే గత ప్రభుత్వంలోనే మేము ఏదైనా ధర్నాలు చేస్తుంటే మద్దతుగా గతంలో వచ్చినప్పుడు మీరేం చేశారని చెప్పేసి మీరు మాట్లాడిన నియంతృత్వమైనటువంటి మాటలు, మీరు పోయిన నియంతృత్వ పోకడ, ఇవన్నీ కూడా ఎక్కువ రోజులు ఉండవండి. ఏదైనా మేము సామరస్య ధోరణితో అందరూ ఆల్ యూనియన్స్ కలిసి సీఎం గారికి ఒక ఫండ్ ఇద్దామని చెప్పి నిర్ణయించినప్పుడు మీరు ఈ విధంగా ప్రవర్తించడం, మాట్లాడటం అనేది మీ నియంతృత్వ పోకడకి ఇదొక నిదర్శనం. కాబట్టి మీరు ఎన్ని చెప్పినా ఈరోజు ఎవరు భయపడేటువంటి పరిస్థితిలో లేరు. అంగన్వాడీ వర్కర్స్ కానీ హెల్పర్స్ కానివ్వండి, ఏదైతే ఏ ప్రభుత్వంలో మాకు రక్షణ ఉందని చెప్పేసి వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. వారందరికీ కూడా తెలుసు వాళ్ళు ఎంత డబ్బులు ఇవ్వాలని చెప్పేసి. మీరు ఆల్రెడీ 500 రూపాయలు వసూలు చేశారు, మళ్ళీ అవి పక్కన పెట్టేసేసి మీరు ఈరోజు వాళ్ళు 100 రూపాయలు మాత్రమే ఇవ్వగలరు అనుకున్నప్పుడు మీరు మిగతా ఫండ్స్ రూపంలో మీరు ఎందుకు వసూలు చేస్తూ ఉన్నారు? వాళ్ళు మరి అంత చిన్న స్థాయి ఎంప్లాయీస్ అయినప్పుడు మరి మీరు వాళ్ళ దగ్గర ఫండ్ తీసుకోకూడదు కదా, మరి మంచిగా పని చేయాలి కదా వాళ్ళకి, మీరు ఎందుకు తీసుకుంటా ఉన్నారు? అంటే మీ దగ్గరికి మీ విషయానికి వచ్చినప్పుడైతే మేమేదో సిఐటి యూనియన్ అనేది అంగన్వాడీలను బతికిస్తున్నామని చెప్పేసి గొప్పలు చెప్పుకొని ఏదో గొప్పతనంతో సమాజంలో తిరగడానికి ఈరోజు ఎవరు పిచ్చోళ్ళు లేరో అందరూ గమనిస్తూ ఉంటారు. మీ నియంత్రత్వ పోకడి మార్చుకోకపోతే తప్పకుండా మా యూనియన్ తరపున మేము ఏం చేయాలి ఎలా అనేది భవిష్యత్తులో మేము ఏదైనా ఒక ప్రణాళికతో ముందుకెళ్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.